అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరం జూన్ మాసము 18వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము గొర్రెపిల్ల అయినవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నందు, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకం యొక్క పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు తన వద్దకు వచ్చుటను చూచి బాప్తిజమిచ్చు యోహాను దేవుని గూర్చిన ఒక ప్రత్యేకమైన జ్ఞానమును పొందుకొనెను. ఆయన సాధారణమైన గొర్రెపిల్ల కాదు, లోకం యొక్క పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అవును, లోకం యొక్క పాపములను మోసుకొని పోటుకే తన్ను తాను పాప నివారణపు బలిగా సమర్పించుకున్న దేవుని గొర్రెపిల్ల. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకును గొర్రెపిల్లను అనేక స్థలముల యందు చూచున్నాము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన జగత్తుత్పత్తికి ముందుగానే నియమింపబడిన వాడే ఉండేది. యేసు క్రీస్తును మీరు గ్రహించుకొనవలెను అంటే జగత్తుత్పత్తికి ముందుగానే ఆయన ఎలాగుండేను, ఎలాగు నియమింపబడెను అను సంగతిని అంతటిని గ్రహించుకొనవలెను. అట్టి జ్ఞానము గొప్ప ఆశ్చర్యమైనది. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, యెహోవా తన కార్యములలో ప్రథమమైన దానిగా పూర్వకాలమునందు తన సృష్టి ఆరంభమున నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22 మరియు 23 వచనములు. నేను తండ్రి యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకం బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30 మరియు 31 వచనములు. జగత్తుత్పత్తికి ముందుగానే యేసు ఎల్లప్పుడూ తండ్రి యొక్క సన్నిధిలో ముద్దు బిడ్డగా ఆనందించుచు ఉండేను. మరోవైపున పరలోకం బట్టి సంతోషించుచు నరులతో కలిసి ఆనందించుచు ఉండెను. అపోస్తులైన యోహాను ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 మొదలుకొని 3 వచనములు. అదే భావమును అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు వ్రాయిచున్నప్పుడు ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆకాశమందు ఉన్నవి గాని భూమి యందు ఉన్నవి గాని అదృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని అవి సింహాసములైనను గాని ప్రభుత్వములైనను గాని ప్రధానులైనను గాని అధికారములైనను గాని సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన యందే సమస్తమును ఆధారభూతమై ఉన్నది అని చెప్పుచున్నాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 మొదలుకొని 17 వచనం. అదే సమయం నందు జగత్తుత్పత్తికి ముందుగానే తన్ను తాను మన కొరకు సమర్పించుకున్న దేవుని కుమారుడిగాను ఆయన ఉన్నాడు. జగత్తుత్పత్తికి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల అను పేరును పొందెను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. దేవుని బిడ్డలారా, ఆయన మీ కొరకు వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. కావున మీ పాపములకు క్షమాపణ కలదు, మీకు రాబోవు కాలమును గూర్చిన నిరీక్షణ మీకు కలదు. నేటి ధ్యానమునకై ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. నేటి వేద పఠనము ఉదయము నెహెమ్యా గ్రంథము 10 మరియు 11 అధ్యాయములు, సాయంత్రము అపోస్తల కార్యం 4వ అధ్యాయం 1 మొదలుకొని 23 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.